నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పలు రామాలయాల్లో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. నగరంలోని పలు రామ మందిరాల్లో శ్రీరామనవమి వేడుకలు భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగింది. స్థానిక దేశల్ల వీధిలో గల శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల వారి కళ్యాణం శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా దర్శించి తరించారు. అలాగే శ్రీ కోదండ రామాలయంలో కూడా స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరగగా అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని భక్తులు దర్శించుకోగా ఆలయ ప్రాంగణమంతా రాముల వారి నామస్మరణతో మారు మ్రోగింది. కలెక్టరేట్ దరిలో ఉన్న శ్రీరామ మందిరంలో కూడా శ్రీరామనవమి వేడుకలు జరగగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అరసవెల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యుల నేతృత్వంలో శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాకుళంలోని 42వ డివిజన్ గుజరాతీపేటలో బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎలాంటి లంచాలు లేకుండానే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పథకాలను జగన్ చేరవేస్తున్నారని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేసినట్లు చెప్పారు. మరోసారి జగన్ రెడ్డిని దీవించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తిలక్ను అలాగే ధర్మాన ప్రసాదరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ దుక్క గనిరాజు, ఓన నాగరాజు, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు, సంతోష్, సునీల్, ఎడ్ల వెంకట్, కనపల తేజ, చేమల తారక్, అప్పన్న యాదవ్, షావుకారి నాగేశ్వరరావు, మురపాల ఆనంద్, కొండ్ర నాగరాజు, స్వామి, జ్యోతి, లక్ష్మి, రమణమ్మ, దుర్గమ్మ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుండి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమోన్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, రోజువారీ నివేదికలు పంపిణీ, ఎపిక్ కార్డుల జనరేషన్, సీజర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ తదితర అంశాలపై సమీక్షించారు. నిఘా బృందాలను పటిష్టం చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్వోలు నూరల్ కుమార్, భరత్ నాయక్, సేచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు తదితరులు హాజరయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తనకు ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, బడుగులకు ఆపన్న హస్తం అందించే హృదయం ఒక్క జగన్కే ఉందని శ్రీకాకుళం వైకాపా ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్ అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక హోటల్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న తాను నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. తన నామినేషన్ కార్యక్రమంలో పార్టీ పెద్దలంతా పాల్గొంటున్నారని, అభిమానులు, కార్యకర్తలు కూడా పాల్గొవాలని, స్థానిక ఆనందమై నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేశారని చెప్పారు. సంక్షేమ పథకాల అందజేతలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టారని, సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, మూలపేట పోర్ట్, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే మంచినీటి శుద్ధి కేంద్రం, ఇలా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ బడుల రూపురేఖలు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలని, అలాగే ఆసుపత్రుల పరిస్థితి కూడా గమనించాలని కోరారు. మేడం రెడ్డి శాంతి గారు, పాతపట్నం శాసనసభ్యురాలు, మరి అలాగే జిల్లాలో ఉన్న శాసన మండలి సభ్యులు పెద్దలు నరసరామారావు గారు, మరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులకు, అనుబంధ విభాగాలు అధ్యక్షులకు, కార్యవర్గ నిర్వాహకులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, జేసీఎస్ కన్వీనర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు సహకారంతో 19 వేస్తున్న నామినేషన్ని విజయవంతం చేయమని మీ అందరికీ పత్రికాముఖంగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మరి అలాగే తదనంతరం మరి 80 ఫీట్ రోడ్లో ఉన్న ఆనందమయ కళ్యాణ మండపం నుంచి
కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జిల్లా పెద్దల సహకారంతో పెద్దల అందరి సమక్షంలో మన నామినేషన్ పత్రాలు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని జిల్లా ప్రజానీకానికి అంతటికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అలాగే గడిచిన 50 రోజులుగా జిల్లాలో విస్తృతంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తదుపరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు ప్రజల్లో ఊహించిన కంటే ఎక్కువగా స్పందన కనిపించింది. నేను 14 ఎన్నికలను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లో వచ్చే ఆయన పైన ప్రేమ అభిమానం ఆనాడు చూశాను. అలాగే 19లో పెద్దలు మరి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు రెండో దఫాగా పోటీ చేసినప్పుడు ప్రజల్లో వచ్చే ఆ స్పందన చూశాను. మరి ఈనాడు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఉత్సాహవంతం అవుతూ జిల్లా అంతా కూడా ఏకతాటిపైన పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మేము ఉండాలని జిల్లా ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం శుభ నిర్ణయం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే జిల్లా ప్రజానీకం ఎక్కడికి వెళ్ళినా 7 శాసనసభ స్థానాల్లో పెద్ద ఎత్తున మేము చూస్తున్నది జగనన్న పాలనని. 5 సంవత్సరాలుగా ప్రతి వర్గానికి న్యాయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాముని చూడలేదు కానీ రామరాజ్యాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డిలో మేము చూస్తున్నామని చెప్పి ప్రజలే పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు అటు పాతపట్నం, ఆమ్దాల వలస, నరసన్నపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆ స్పందనని ఊహించిన కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు ఈరోజు నేను అనుకున్నాను 14లో పోటీ చేసే అభ్యర్థులు, 19లో పోటీ చేసే అభ్యర్థులు, 14లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి విజయాలను అందించారో మరి ఈనాడు 19 కంటే భిన్నముగా మరి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి కోసం ప్రజలు కంకణబద్దులుగా ఉన్నారు. సమావేశంలో వైకాపా నాయకులు, కళింగవేశ కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు, ఎంవి స్వరూప్, గొండు రఘురాం, చింతాడ రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎచ్చర్ల మండలం తమ్మిరెడ్డిపేటలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నగర సంకీర్తన బృందంలో పలువురు దంపతుల చేత సీతారాముల కళ్యాణాన్ని గ్రామ పురోహితులు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం జరుపుకునే దంపతులు సీతారాములను ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ఈ జంట తాలూకా జీవిత చరిత్రను తెలుసుకుంటే కుటుంబాలు నిండు నూరేళ్లు ఆనందం కలిగి ఉంటాయని వివరించారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపించారు. అలాగే రామ మందిరంలో ఉన్న సీతారాముల చిత్రపటాలకు భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రామ మందిరం ప్రాంగణంలో భారీ అన్నప్రసాద వితరణ జరగగా నగర సంకీర్తన బృందం సహకారం అందించినట్లు తెలిపారు. ఈ కళ్యాణ ఉత్సవంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పక్క గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మాన ప్రసాదరావు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాకముందు ఇక్కడ పరిస్థితులను గుర్తు చేసుకుంటే భయమేస్తుందని శ్రీకాకుళం రూరల్ మండలం వైకాపా అధ్యక్షుడు చిట్టి జనార్దన్ అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక నియోజకవర్గం వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో కరువు తాండవించేదని, రైతులకు పంటలు పండేవి కావని చెప్పారు. ఈ నియోజకవర్గానికి ధర్మాన ఎమ్మెల్యే అయ్యాక వంశధార ఫేజ్ 2 పథకాన్ని అప్పటి సీఎం దివంగత వైఎస్ఆర్కు ఇక్కడ పరిస్థితులను వివరించి ఆ ప్రాజెక్టును సాధించారని చెప్పారు. 14 ఏళ్లు చంద్రబాబు పాలనలో ఈ జిల్లాకు టీడీపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించారని, వచ్చే వేసవి నాటికి మే నెలలో కూడా సాగునీరు అందించగల స్థాయి పెరుగుతుందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ధర్మాన చేశారని, రైతులు బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయని నమ్మిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని గుర్తు చేశారు. ప్రజలు అంతా గమనించాలని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాని తెలుసుకోవాలని, సంక్షేమ పథకాలు అందజేతలో అర్హత ఒక్కటే చూస్తున్నారని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన సాగించారని చెప్పారు. ఏఎంసీ మాజీ చైర్మన్ బోర చెన్నంనాయుడు, గూడెం మాజీ సర్పంచ్ రాజారావులు మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ధర్మాన చేసిన పలు కార్యక్రమాలను తెలియజేశారు. సమావేశంలో స్థానిక నాయకులు దువ్వాడ సూర్యనారాయణ, రందివాసు, బలగ మోహన్ రావు, సోషల్ మీడియా కన్వీనర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్లు అన్నారు. గారం మండలం బందరవానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెంట తరలిరాగా
గ్రామంలో పర్యటించి మత్స్యకారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి మత్స్యకారులు అండగా నిలిచి ఆదరించేవారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మత్స్యకారుల సంక్షేమానికి చేసిన కృషిని వివరించారు. మత్స్యకార భరోసాతో అండగా నిలిచామని, వైకాపా ప్రభుత్వం కుంటి సాకులతో పథకాన్ని నీరుగార్చారని ఆరోపించారు. కూటమి విజయం అనంతరం ప్రధాని మోదీ సహకారంతో మత్స్యకారులకు అండగా చంద్రబాబు నిలుస్తారని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలో లేకపోయినా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకార నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో ప్రజలకు అందించాల్సిన సేవలు నిల్ అని, కలెక్షన్ మాత్రం ఫుల్ అని స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ శివారున గల వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ప్రధాన రహదారి గుండా కృష్ణాపురం జంక్షన్ వరకు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పలు చోట్ల మామ అల్లుల చీకటి ఒప్పందాలు, లాలూచి వ్యవహారాల గురించి వ్యాపారాలకు, ప్రజలకు వివరించి రానున్న ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకే మున్సిపాలిటీ అని ప్రజలకు సేవలు అందించడంలో పంచాయతీ కంటే అధ్వానమని ఆరోపించారు. గడిచిన 10 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువగా జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు పన్నుల మీద పన్నులు వడ్డించి వారి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నెపు సూరిబాబు, అన్నెపు సంజయ్, కోన గోపి, చంచల ఎర్రయ్య, సువ్వారి అనిల్, పేడాడ వైకుంఠరావు, ఎన్ని శ్రీను, పేడాడ పూర్ణ, డి రామారావు, షణ్ముఖ, మోహన్, అనంత, గోవిందరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా జోరుగా ఫ్యాన్ గాలి వీస్తుందని, దేశ సర్వే సంస్థలు చేపట్టిన అన్ని సర్వేల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం తథ్యమని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సారవకోట మండలం అవిలింగి పంచాయతీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి ప్రజలు గతంలో మోసపోయారని, మళ్ళీ బోటకపు హామీలతో అన్ని జెండాలతో కూటమి కట్టి మళ్ళీ ప్రజలను మోసగించేందుకు మళ్ళీ వస్తున్నారని, ప్రజలందరూ చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేరని కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. విఘ్నత గల ప్రజలు విశాల రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళీ ఒకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, పిఎస్ఎస్ అధ్యక్షులు గల్లంకి వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు, వైస్ ఎంపీపీ గునుపురం రామారావు, పారసెల్లి తేజేశ్వరరావు, స్థానిక సర్పంచ్ కింజరాపు అప్పారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎచ్చర్ల శ్రీరామ మందిరంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జిల్లా ఎస్పీ దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకులు సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, ఎచ్చర్ల గ్రామ ప్రజల భక్తులు కళ్యాణ ఉత్సవం పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ధర్మం, సత్యం సిద్ధాంతాలను శ్రీరాముడు ఆచరించి మార్గదర్శకంగా నిలిచిన శ్రీరామనవమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖ సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం ఎచ్చర్ల పోలీస్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ దంపతులు ప్రారంభించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమామహేశ్వరరావు, డిఎస్పీలు వైశ్రుతి, ఎల్ శేషాద్రి నాయుడు, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, ఆర్ఐలు, సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేట నొక్కి 5 ఏళ్లు మోసం చేసిన జగన్ కు మేట నొక్కి బుద్ధి చెప్పాలని శ్రీకాకుళం మండలం మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు పిలుపునిచ్చారు. రూరల్ మండలం సింగపురం పంచాయతీ మనసపేట అంపోల్ రోడ్డు కాలనీలో మాజీ సర్పంచ్ గొండ మోహన్ రావు, రంది రామరాజు, ముడిదాన కృష్ణ, మెండ గంగరాజు అప్పనల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేట నొక్కితే సంక్షేమం అంటూ 5 ఏళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు మేట నొక్కి బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్పై మేట నొక్కి కూటమి అభ్యర్థి గుండు శంకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్థుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్వోలు నోడల్ అధికారులతో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకి సంబంధించిన సన్నద్ధతపై మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి అతని ఖాతాలో పక్కాగా ఖర్చు నమోదు చేయాలని సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వినియోగిస్తున్న వాహనాలు, ఏజెంట్లకు పెట్టే భోజనాల ఖర్చు సైతం అభ్యర్థి ఖాతా క్రిందకే వస్తుందన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరు ఉమ్మడిగా సమావేశాలు, సభలు నిర్వహిస్తే ఆ ఖర్చును ఇద్దరికి సర్దుబాటు చేయాలని సూచించారు. జిల్లాకు 3 IRS అధికారులను వ్యవధి పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించిందని, ఒకరు పార్లమెంటుకు, మిగిలిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్వోలు నూరల్ కుమార్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్, సుదర్శన్ దొర, అప్పారావు, ఐసిడిఎస్పీడి బి శాంతిశ్రీ, జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణి మోహన్ తదితర అధికారులు హాజరయ్యారు. గార మండలం పోసర్లపాడు, సాలిహొండం గ్రామాల్లో ఈ రోజు వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడారు. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 99% సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి పేదవాడు కళ్ళల్లో ఆనందాన్ని సీఎం జగన్ ఈ రోజు నింపారన్నారు. పెన్షన్లు, అలాగే వివిధ సంక్షేమ పథకాలన్నీ అర్హత ఒక్కటే ప్రామాణికంగా చూసి ఇవ్వడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ హయాంలో జరిగిందన్నారు. టీడీపీ వలన ఈ జిల్లాకు ఏం జరిగిందని ప్రశ్నించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తిలక్ను, ధర్మాన ప్రసాదరావులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వట్టివేరుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా ఎండాకాలంలో ఇల్లు చల్లదనం కోసం వట్టి వేళ్లతో చేసిన చాపలు వాడుతుంటారు. కొబ్బరి నూనెలో వేసుకుని కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఆహారంలో కూడా భాగం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ వేర్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఔషధాల్లో వాడతారని వైద్యులు చెబుతున్నారు. వట్టి వేరుతో షర్బత్ తయారు చేసుకుని తాగడం వల్ల ఎండాకాలం తరచూ వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, తలనొప్పి తగ్గుతాయి. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకి రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. వట్టివేరు సారం శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సువాసన భరితంగా ఉండడం వల్ల ఒత్తిడికి కూడా దూరం అవుతుంది. నిద్రలేమిని పోగొట్టి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే ఈ వేర్లని నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు. వేర్లని మెత్తని పేస్టులా నూరి దానిని తలపై పట్టిలా వేసుకుని కాసేపు అయ్యాక శుభ్రం చేసుకుంటే ఉపశమనము కలుగుతుంది. వేర్లని ఒక గ్లాసులో వేసి ఓ 4-5 గంటల తర్వాత లేదా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీరు తాగితే డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. కొండ నీళ్లు వాడేవారు ఈ వట్టివేరును ఓ తెల్లని వస్త్రంతో మూట కట్టి ఆ నీటిలో వేయాలి. 2-3 రోజులకి ఒకసారి వట్టివేరును మార్చుకోవాలి. కొండ నీటిలో నానబెట్టిన వట్టివేర్లని పారేయకుండా దానిని మెత్తగా నూరుకొని ప్యాక్లా ముఖానికి వేసుకోవచ్చు. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. వట్టివేర్లని నీటిలో వేసి మరిగించి స్నానానికి వాడే నీటిలో కలిపి స్నానం చేస్తే చెమట వాసన దూరం అవుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని ఇప్పుడు యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.